ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. మార్చి 6వ తేదీ శుక్రవారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చ్ 6వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలైతే రానున్నాయండి. ప్రతి విషయంలోనూ కూడా మీరు ఎంతో అభివృద్ధితో ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు. కోరుకున్న విధంగా ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాల్గొనగలుగుతారండి. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని, ధనాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారు. మానసిక ప్రశాంతతను పొందగలుగుతారండి. పనిలో కొంత పనిభారం, ఒత్తిడి సహజంగా ఉన్నప్పటికీ కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది జరుగుతుందా లేదా అనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా అన్ని విషయాలను కూడా ఎంతో మంచి మనసుతో, మంచి విషయాలను పట్ల ఆలోచన, ఆసక్తితో మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళడం కూడా మీ పనులన్నీ చకచకా అయిపోవడానికి మీకు సహాయకారిగా ఉంటుందండి. అంటే ఏ పని చేస్తున్నా కూడా పని భారం సహజంగా ఉన్నప్పటికీ మీరు అందరికీ మేలు చేసే విధంగా ఆలోచించడం, మీరు లాభాన్ని పొందుతూ 10 మందికి సహాయం చేసే విధంగా మీ ఆలోచనలు కానీ, అందరి మేలు కోరుకుంటూ మీరు చేసే ప్రయత్నం కానీ మిమ్మల్ని మరింత రాణించే విధంగా ముందుకు తీసుకువెళ్తుందండి. ఆర్థిక పరంగా కూడా చక్కటి రోజుగా ఉండబోతుంది. ఆర్థిక లావాదేవీలను కూడా ఎంతో చక్కగా జరుపుకోగలుగుతారండి. డబ్బుకు సంబంధించిన అన్ని విషయాలలోనూ కూడా మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారండి. ఏదైతే గతంలో చికాకులను కానీ, ఒడిదుడుకులను కానీ, ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా ఎంతో తెలివిగా బయటపడగలుగుతారు. వాటికి సంబంధించిన కొత్త కొత్త ఆలోచనలతో నిర్ణయాలను కూడా చేసుకోగలుగుతారండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఆదాయం రెట్టింపు అవుతుంది. ఆదాయ మార్గాలను మరింతగా మీరు పెంచుకోగలుగుతారు. ఆదాయంలో కొత్త మెళకువలను పాటించగలుగుతారు. మీరేదైతే పెట్టుబడులు పెడుతున్నారో వాటన్నిటికీ కూడా లాభాలను కూడా మీరు అనుకున్న దానికంటే రెట్టింపుగా పొందగలగటం కూడా ఈరోజు మీకు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశాన్నయితే ఇస్తుందండి. ఖర్చులు మిశ్రమంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఖర్చులు మిశ్రమంగా అనడం కంటే కొంత తక్కువగానే ఉండే అవకాశం ఉంటుందండి. అంటే అనవసరమైన ఖర్చుల జోలికి పోరు. ఏదైతే అవసరమైనవి ఉన్నాయో వాటి మీద మాత్రమే మీ ధనాన్ని వెచ్చించుకోగలుగుతారు. ఆ విధంగా చేయటం వలన మీరు ఏదైతే మీ డబ్బు ఉంటుందో దానిని చక్కగా నిల్వ రూపంలో ఉంచుకోగలుగుతారండి. భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడులు పెట్టుకునే అవకాశాన్ని కూడా చేజిక్కించుకోగలుగుతారు. చక్కగా భవిష్యత్తు కోసం ధనాన్ని మీరు దాచిపెట్టుకోవటం, అవసరాల కోసం వాటిని వినియోగించటం, అవసరమైన కాలంలో వాటిని సద్వినియోగం చేసుకోవటం, మానసికంగా మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. అంటే వృధా ఖర్చులు ఉండవు. చక్కగా పొదుపు నిల్వలను పెంచుకోగలుగుతారు. మీకిష్టమైన వ్యక్తులతో మీరు కాసింత మాట మంచి జరుపుకోగలుగుతారండి. ఎంత పనిలో ఉన్నప్పటికీ కూడా వారి కోసం కొంత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. మీ మనసుకు నచ్చిన వ్యక్తుల కోసం ఏదైనా బహుమతులు కొనుగోలు చేయటం కానీ, లేదా వస్త్రాలను కొనుగోలు చేయటం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఈరోజు చేయగలుగుతారండి. మీ వద్దకు ఎవరైనా సహాయం కోరి వస్తే, ఏదైనా అవసరార్థం మీ వద్దకు వస్తే, వారికి మీకు చేతనైనంతలో మాట సహాయం కానీ, లేదా ఆర్థిక సహాయం కానీ, మీరు లేదనకుండా, కాదనకుండా చేసి వారిని పంపించే అవకాశం మీకు లభిస్తుందండి. అది మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. మీ ద్వారా ఎవరైతే మేలు పొందుతారో వారికి కూడా చక్కటి ఆలోచనలతో చక్కటి మానసికంగా వారు మీ పట్ల ఒక కృతజ్ఞత కలిగి ఉండటానికి కూడా అవకాశాన్ని ఇస్తుందండి. అన్ని విధాలుగా కూడా అందరి మనస్సుల్లోనూ మీదైన శైలిలో మీ యొక్క మాట తీరు ద్వారా, మీ యొక్క ప్రవర్తన ద్వారా, మీ యొక్క ఆలోచన విధానం ద్వారా మీరుకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది అండి. అంటే ఎవరైనా స్వర్ణాన్ని, బంగారాన్ని కానీ, వెండిని కానీ ఇట్లాంటి వాటిని విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. వస్తు వాహనాలను కొనుగోలు చేసే అవకాశం కూడా లభిస్తుంది. స్థిర ఆస్తులను ఎవరైనా కొనుగోలు చెయ్యాలి, ఆ దిశగా ఏదైనా ప్రయత్నాలు చెయ్యాలి అనుకున్న వారికి కూడా చక్కగా మీరు ఈరోజు ప్రయత్నాలనైతే చేసుకోవచ్చు. అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. వాటిలో ఏ అడుగు వేసినా కూడా అదంతా కూడా మీకు కలిసి వచ్చే విధంగానే ఉండబోతుందండి. అయితే ఎట్టి పరిస్థితులలోనూ కూడా
ఏదైనా విషయాలలో ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని ఉద్రేకపరచాలని చూసినా, ఎవరైనా అంటే మిమ్మల్ని కావాలని కోరి మిమ్మల్ని కవ్వించి మీతో మాటలలోకి దింపి, వారు మిమ్మల్ని ఉద్రేకపరచాలని కానీ, లేదా మీపై ఆవేశపూరితమైన మాటలు మాట్లాడటం, మిమ్మల్ని కొంతవరకు అనాలోచిత నిర్ణయాలు తీసుకునే విధంగా మిమ్మల్ని ఉద్రేకపరచడం, ఇట్లాంటివి చేసే అవకాశం కూడా ఉండబోతుందండి. అటువంటి వారి విషయంలో మాత్రం కొంత జాగ్రత్తనైతే వహించండి. ఏదైనా సందర్భంలో ఎవరితోనైనా గట్టిగా మాట్లాడవలసి వచ్చినా, లేదా వారు ప్రలోభ పెడుతున్న వాటికి మీరు కొంతవరకు తల వంచవలసి వచ్చిన అట్లాంటి విషయాలను అక్కడ నుంచి మీరు వెనుతొలగడం, అక్కడ వారికి ఏదైతే చెయ్యాలో, ఏదైతే చెప్పాలో అది చెప్పి అక్కడ నుంచి మీరు సమయస్ఫూర్తితో తప్పుకోవడం, ఇట్లాంటివి చేయటం వల్ల మీకు వారి వలన ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా వారి వలన ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు కూడా మీరు అక్కడి నుంచి తప్పుకోగలుగుతారు. అట్లాంటి వారు చేసే కుతంత్రాలకు కానీ, వారు చేసే ఆలోచనలకు కానీ మీరు తావివ్వకుండా ఈ రోజే దానిని మీరు అక్కడి నుంచి సమూలంగా వారి యొక్క ఆలోచనలను పక్కకి నెట్టే అవకాశం మీకు లభిస్తుందండి. అందువలన అటువంటి ప్రయత్నాలు ఏవైనా జరుగుతున్నాయి అని మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు కొంత జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుందండి. అన్ని లావాదేవీలను కూడా ఎంతో తెలివిగా జరుపుకోగలుగుతారండి. చక్కటి ఆలోచనలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. అందరికీ మేలు చేసే విధంగా మీ ప్రతి ఆలోచన ఉంటుంది. ముఖ్యంగా ధర్మబద్ధంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారండి. ఏది పడితే అది చేస్తూ, ఎలా పడితే అలా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఉండదు. అధర్మ మార్గాలను కూడా మీరు ఎంచుకోకుండా, మీరు అన్ని విషయాలలోనూ కూడా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. అదే మీకు మరింతగా రాణించే అవకాశాన్ని కూడా ఇస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి. చక్కగా కుటుంబ సభ్యులము మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు అమలుపరుచుకుంటూ ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. ఏదైనా దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళడం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును మీరు ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని మీరు దక్కించుకునే విధంగా చక్కగా తరగతి గదిలో పరీక్షలకు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ, అన్ని విషయాలలోనూ కూడా మీరు చక్కటి ఉత్తీర్ణతా శాతాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో, పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ కూడా చక్కగా రాణించడం వల్ల మీ పెట్టుబడి మరింతగా లాభాల బాటలో ఉంటుంది. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా చక్కగా మీ బాధ్యతలన్నిటినీ కూడా సకాలంలో ఎంతో తెలివిగా పూర్తి చేసుకోగలుగుతారండి. మీ పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు. కోరుకున్న విధంగా చక్కటి గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్‌ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కోరుకున్న స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కొద్దిగా ప్రయత్నం చేస్తే మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉండబోతుందండి. ఆ దిశగా మీరు కొంత ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో, విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. భాగస్వాములతో కలిసి చర్చలు, సంప్రదింపులు జరుపుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా రోజు ముగిసే సమయానికి లాభాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెళకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే మీరు సంతోషంగా ముందుకు తీసుకువెళ్తూ చక్కటి ఆదాయంతో ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే
చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులకు కూడా వ్యాపారం మరింతగా రాణిస్తుందండి. తెలివైన నిర్ణయాలతో ప్రణాళికాత్మకంగా ప్రతి పనిని ముందుకు వెళ్ళగలుగుతారు. రోజు ముగిసే సమయానికి మీరు అనుకోని విధంగా చక్కటి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ ప్రతి పనిని కూడా ఎంతో ముందు చూపుతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. తెలివైన నిర్ణయాలతో ప్రతి అడుగు వేయగలుగుతారండి. మీ యొక్క శ్రేయోభిలాషులతో అన్ని విషయాలను చర్చిస్తూ ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. అనుకున్న సమయానికి ప్రతి బాధ్యతను కూడా నిర్వర్తిస్తూ గౌరవంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా చక్కటి బాధ్యతల నిర్వహణతో గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా మీ ఇద్దరి ఆలోచనలు ఒకటే. ప్రతి నిర్ణయాన్ని ఒకరికొకరు పంచుకుంటూ ప్రతి అడుగు కూడా ముందుకు వేయగలుగుతారండి. ఎంత పనిభారం ఉన్నప్పటికీ కూడా కాసింత విరామ సమయాన్ని కూడా గడుపుకోగలుగుతారు. చక్కటి ఆలోచనలతో భవిష్యత్తు కోసం మంచి ప్రణాళికలను వేసుకుంటూ ఇద్దరి మాట ఒకటై ముందుకు వెళ్ళటం మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా చక్కటి రోజుగా ఉండబోతుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా భవిష్యత్తుకు సంబంధించినదై ఉండటం మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో మీరు కొత్త ఆలోచనలతో మరింతగా తెలివైన నిర్ణయాలతో మీ ప్రతి అడుగు ముందుకు వెళ్ళగలుగుతుందండి. మీరు వేసే ప్రతి అడుగు కూడా చక్కగా విజయాలను పొందుతూ మీరు 10 మందికి మేలు చేసే విధంగా ప్రతి పనిని చేస్తూ, మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం చిన్నారులకు తీపి మిఠాయిలను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.